అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా జిల్లాలలో అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవుతుంది. మరి ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇంకా ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఇటు దక్షిణ ఒడిశా అలాగే ఉత్తర ఆంధ్ర తీరం గుండా తీరం దాటింది. ప్రస్తుతం ఇది ఒడిశా అలాగే చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వైపు కొనసాగుతూ ఉంది. దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి అనేది కూడా రాష్ట్రం నుంచి కొనసాగే అవకాశం విస్తరించి ఉండడం వల్ల ఈ విస్తరణ అనేది ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటు విదర్భ, మరత్వాడ, ఈవెన్ మహారాష్ట్ర అంతటా కూడా విస్తరించి ఉండడం వల్ల ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి కొంచెం వర్షం తీవ్రత అనేది తగ్గుముఖం బట్టి ఎల్లుండి నుంచి మనకి పొడిబారిన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈరోజు ఏ జిల్లాలకు ఏ వార్నింగ్స్ అనేవి జారీ చేశారు? ముఖ్యంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, అలాగే 15 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే నిర్మల్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు, కరీంనగర్, మహబూబాబాద్ వీటితో పాటు ఇటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు కూడా ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు సుమారు 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, అలాగే సుమారు 15 జిల్లాలకు ఈ యొక్క పసుపు కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, అలాగే చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, నారాయణపేటతో పాటు వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు కూడా ఈ యొక్క భారీ హెచ్చరికలు అనేవి, భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. సో జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు నల్గొండ కానీ, నాగర్ కర్నూల్, అలాగే చూసుకున్నట్లయితే ఈవెన్ రంగారెడ్డి జిహెచ్ఎంసీ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే ఉదయం నుంచి మనకి మేఘకృతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కురిసే అవకాశం ఈ రోజు ఉందనేసి అంచనా వేయడం జరిగింది. రేపు కూడా ఈ యొక్క సిటీ కనుక చూసుకున్నట్లయితే రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే రేపు సుమారు 5 జిల్లాలకు మనకి భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, అలాగే సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు కూడా రేపు భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. తర్వాత మిగిలిన జిల్లాలకు కనుక చూసుకున్నట్లయితే తీవ్రత ఈ రోజు ఉన్నంత తీవ్రత ఉండలేనప్పటికీ కూడా రేపటి నుంచి వర్షం అనేది తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో 2 రోజుల తర్వాత పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అంటే వర్షాలకు బ్రేక్ వస్తుంది అని చెప్పుకోవచ్చా? అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల కాలం అనేది 122 రోజుల కాల వ్యవధి. ఒక విధంగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల యొక్క కాల వ్యవధి కూడా ఒక విధంగా పొడిగింది అని చెప్పొచ్చు. ఒక విధంగా లాంగ్ డ్యూరేషన్స్ అనేవి కూడా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఈవెన్ వర్షం యొక్క తీవ్రత అనేది తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మేఘకృతమైనటువంటి వాతావరణంతో అప్పుడప్పుడు తేలికపాటి జల్లులు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంటుంది. సో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఈ తేలికపాటి జల్లులు ఏ సమయంలో కురవచ్చు అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న కనుక చూసుకున్నట్లయితే మనకి ఎండ తీవ్రత లేనప్పటికీ కూడా చూసుకున్నట్లయితే ముసిరిన వాతావరణం వల్ల మనకి కొంచెం చల్లటి గాలితో పాటు చలి కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా మనకి ఎక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం లేనప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ యొక్క ఈదుడుగాళ్ళు, ఉరుములు అనేవి ఉన్నవి. సో ఇట్లాంటి వాతావరణంలో అధిక మొత్తంలో రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న కనుక చూసుకున్నట్లయితే సుమారు
సుమారు 3 జిల్లాల్లో భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. ముఖ్యంగా జోగులాంబ గద్వాల్, అలాగే జయశంకర్ భూపాలపల్లితో పాటు వికారాబాద్ జిల్లాల్లో కూడా సుమారు 12 సెంటీమీటర్ల వరకు కూడా అతి భారీ వర్షాలు, అలాగే చూసుకున్నట్లయితే 25 చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. సో ఈరోజు కూడా చూసుకున్నట్లయితే విస్తారంగా అయితే మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, అలాగే ఇటు చూసుకున్నట్లయితే కొన్ని దక్షిణ తెలంగాణ జిల్లాలు, కొన్ని ఇటు చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాలకు కూడా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మేఘకృతమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల విస్తారంగా అయితే ఈరోజు కూడా వర్షాలు కురిసి రేపటి నుంచి కొన్ని జిల్లాలకు మినహాయించి మిగిలిన జిల్లాల్లో కొంచెం ఈ యొక్క వర్ష తీవ్రత అనేది తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం చూసుకుంటే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ రోజు రేపు అంటే 27, 28వ తారీఖు ఈ 2 రోజులు కూడా మనకు ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ రోజు ప్రధానంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, అదేవిధంగా నిర్మల్ ఈ జిల్లాలకైతే అతి భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేశారు. ఇక మిగతా 15 జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ జారీ చేశామని ఇటు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, సిద్దిపేట్ ఈ జిల్లాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. అయితే అతి భారీ వర్ష సూచన ఉన్నటువంటి జిల్లాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని పదే పదే హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పుడు గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.